హిమాలయాల నుండి రామేశ్వరం వరకు వేల కిలోమీటర్ల దూరం. కాని ఈ మధ్యలో ఉన్న అత్యంత పవిత్రమైన పంచభూత లింగాలు మరియు ఇతర శివాలయాలు అన్నీ దాదాపు ఒకే సరళరేఖపై ఉన్నాయి. అదే 79 డిగ్రీల తూర్పు రేఖాంశం. గూగుల్ మ్యాప్స్ కానీ శాటిలైట్లు కానీ లేని ఆ కాలంలో వేల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు ఇంతటి ఖచ్చితత్వంతో ఆలయాలను ఎలా నిర్మించారు? ఇది కాకతాళీయమా లేక అడ్వాన్స్డ్ జియోలాజికల్ సైన్సా? ఈ రేఖపై ఉన్న ఆలయాలను గమనిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఉత్తరాన ఉన్న కేదార్నాథ్, అక్కడి నుండి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళహస్తి, వాయులింగం, కంచి ఏకాంబరేశ్వర, పృథ్వీలింగం మరియు చిదంబరం నటరాజ ఆకాశలింగం. ఇవన్నీ సరిగ్గా 79 డిగ్రీల రేఖాంశం లాంగిట్యూడ్ చుట్టుపక్కలే ఉన్నాయి. వీటి మధ్య రేఖాంశ వ్యత్యాసం 1 డిగ్రీ కంటే తక్కువ. అంటే ఈ ఆలయాలన్నీ ఒకే రేఖపైకి వచ్చేలా ప్లాన్ చేసి కట్టారు. పంచభూత లింగాల్లో 3 లింగాలు వాయు, పృథ్వీ, ఆకాశ ఒకే రేఖపై ఉండటం వెనక ఏదో ఒక లోతైన విజ్ఞానం దాగి ఉందని, భూమి యొక్క అయస్కాంత శక్తి మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఈ రేఖ వెంబడి ప్రవహిస్తుందని, అందుకే ఈ ప్రదేశాలను ఎంచుకుని ఆలయాలను నిర్మించారని కొందరు పరిశోధకులు భావిస్తారు. ఆధునిక జీపీఎస్ పరికరాలు లేకుండా ఆ కాలంలో రేఖాంశాలను అంత ఖచ్చితంగా ఎలా లెక్కించారు అనేది నేటికీ సైన్స్కు ఒక అంతుచిక్కని రహస్యమే. 79 డిగ్రీల రేఖను భారతదేశపు ఆధ్యాత్మిక వెన్నెముక అని పిలవవచ్చు. ఈ ఆలయాల మధ్య ఉన్న దూరం, వాటి వాస్తు నిర్మాణం అన్నీ భూమి యొక్క అక్షాంశ రేఖాంశాలతో ముడిపడి ఉన్నాయి. మన పూర్వీకులకు ఖగోళ శాస్త్రం, అస్ట్రానమీ మరియు భూగర్భశాస్త్రంపై ఉన్న అపారమైన జ్ఞానానికి ఇది ఒక నిరువెత్తు సాక్ష్యం. 79 డిగ్రీల మిస్టరీ ఇది కేవలం భక్తి కాదు, ఇది ఒక గొప్ప సైన్స్. మన సంస్కృతిలో దాగి ఉన్న ఇలాంటి మరెన్నో రహస్యాలను తెలుసుకోవాలనుందా? కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.